క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద సర్కిల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 7 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3,4, 3,2, 1,4. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఏమి అంటే సర్కిల్ అంటే ఏంటి అంటే ఒక రౌండ్, సరేనా? ఈ రౌండ్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సెంటర్ ఉంటుంది. సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఏమంటారంటే రేడియస్. దాన్ని స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తారు. రేడియస్లు ఎన్ని ఉంటాయి సార్ అంటే ఎనీ నంబర్ ఆఫ్ రేడియస్లు ఉంటాయి. ఇవన్నీ రేడియస్లే, అందుకే అన్నిటినీ కలిపి ఏమంటారంటే రేడియై అంటారు. ఏమంటారు? రేడియై. ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. సెంటర్ నుంచి ఆ సర్కంఫరెన్స్ వరకు ఈక్వల్ డిస్టెన్స్, అన్ని రేడియస్లు సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ 5 యూనిట్స్ అనుకో ఇలా ఉంటుంది, 10 యూనిట్స్ అనుకో ఇంకా పెద్దదవుతుంది, 15 యూనిట్స్ అనుకో ఇంకా పెద్దదవుతుంది, సరేనా? అర్థమవుతుంది. కానీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మనిషి బొమ్మకి అంటే నువ్వేం చేస్తావు? అదో సార్ ఇది 2 చేతులు 2 కాళ్ళు 1 తల అంటావా లేదా? అలాగే సర్కిల్ ఈక్వేషన్ అంటే నేను ఏమంటానంటే ఇది సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఇదేమి అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. దీన్ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు, ఈ 3 లైన్స్ ఏమని చదవాలంటే ఐడెంటికలీ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c = 0 ఇలా చెప్పాలి. కానీ x² y² 2fy 2gx అలా చెప్తే నువ్వు జీవితాంతంలో నేర్చుకోలేవు. నీ ఇలా చెప్పాలి అంటే ఏం చేయాలి సార్? బట్టి బట్టలు బట్టి కాదు, నువ్వు ఒక రఫ్ నోట్స్ తీసుకొని చదువుతూ రాయాలి. చాలా మంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తారు. అది పోయి ఇది పోయి అట్లా పాటలు రావు, ఇట్లా మ్యాథ్స్ రావు. నీకు బాగా రావాలంటే ఫేస్ వాష్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఒక ½ అన్ అవర్ చదువు. రాత్రంతా కూర్చొని చదివేది కాదు. నువ్వు 9 కూర్చున్నావు, 9:30కి ఫినిష్ చేసేయి. ఆ 9:30కి నీ అర్ధగంట నువ్వు పక్కన మనిషి చచ్చిపోయినాడా మనిషి బతుకున్నాడా పట్టించుకోకూడదు, సరేనా? అలా నీకు ఎవరైనా వచ్చి రే బాబు ఏడున్నావు అంటే ఏం కావాలి చదువుకుంటాను, అర్జెంట్ అయితే వస్తా, లేదంటే లేదు, ఇలా చెప్పగలగాలి. సో ఎస్ ఈక్వేషన్ ఏమంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఏమి ఈక్వేషన్ సార్ ఇది అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సార్ ఇది మా సార్ ఇది వేరే రకంగా చెప్పినాడు సార్. x² + y² = r². దీని సెంటర్ ఎంత అంటే 0, 0. మరి దీని సెంటర్ ఎంత అంటే -g, -f. సెంటర్ -g, -f అయితే అది రాస్తాము. సెంటర్ వచ్చేసి 0, 0 అయితే ఇది రాస్తాము. సార్ ఇంకోటి కూడా చెప్పినాడు సార్ మా సారు. మీరు ఒకటే చెప్పినారు, మా సార్ ఇట్లా చెప్పినాడు సార్. ఏమని అంటే x - h² + y - k² = r². సెంటర్ ఏమంటే సార్ h, k అన్నాడు. h, k -g, -f. నువ్వు కావాలంటే చెక్ చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ లో బాగా చెప్తున్న ప్రతి విషయం బాగా వినండి. x - h² + y - k² r² ఉంది కదా నాన్న? సార్ హెచ్ అంటే ఏంటి సార్ అంటే హెచ్ వాల్యూ కింద నువ్వు చూస్తే ఎంత? -g. k వాల్యూ ఎంత అంటే -f. సో x + g² + y + k² అవుతుంది. సారీ k కాదు, k వాల్యూ -f కాబట్టి +f² వస్తుంది. r అంటే రేడియస్. ఈ సర్కిల్ కి రేడియస్ ఎంత అంటే √g² + f² - c² కాదు -c, సరేనా? r² ఎంత అవుతుంది సార్ అంటే జస్ట్ రూట్ తీసేసి మిగతా అంతా చదివేయి. r² ఎంత అంటే g² + f² - c. సో జస్ట్ ఐఎమ్ రైటింగ్ r² వాల్యూ g² + f² - c. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఒక విషయం ఏమంటే ఇది ఏం ఫార్ములా అంటే అందరూ a + b² సార్ అంటారు. a + b² ఫార్ములా ఏంటమ్మా అంటే a² + b² + 2ab. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. సో a² అంటే x², b² అంటే g², 2ab అంటే 2gx. సార్ అదే ఫార్ములా దీనికి కూడా యూజ్ చేయొచ్చు కదా? అవును యూజ్ చేయొచ్చు. చేసి y² + f² ఎంత అంటే 2fy అని రాసి ఏం రాయాలి సార్ అంటే g² + f² - c. నువ్వు బాగా గమనిస్తే ఈ పక్క g² ఆ పక్క g² క్యాన్సల్, ఈ పక్క f² ఆ పక్క f² కానీ -c అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్లో రాసుకో. x² తర్వాత y²
తర్వాత gx 2gx తర్వాత 2fy తర్వాత మైనస్ సి లోపలికి వస్తే ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ నుంచే నీకు ఆ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఒకటే, సెంటరు అది రెండు ఒకటే. చాలా మందికి తెలియని విషయము. టీచర్స్ నాతో అంటారు, సార్ ఆ ఈక్వేషన్ వేరు ఈ ఈక్వేషన్ వేరు అంటారు. నేను ఇంకా ఏమీ చెప్పుకోలేక సరే సార్ మీరు చెప్పిందే ఫాలో అవుతానని చెప్తాను. కానీ రెండు ఒకటే. నువ్వు ఎవరితో వాగ్వాదం చేయొద్దు, నువ్వు ఎవరిని గలాట పెట్టుకోవద్దు. నువ్వు మనసులో పెట్టుకో, హెచ్ వాల్యూ ఎంత అంటే మైనస్ జి, కే వాల్యూ ఎంత అంటే మైనస్ ఎఫ్. అది తీసుకుపోయి నువ్వు గనక ఈ ఈక్వేషన్ లో పెడితే, ఏ ఈక్వేషన్ లో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫైనల్ రిజల్ట్ ఇది వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. కానీ ఆర్ స్క్వేర్ ఎంత అంటే రూట్ తీసేసి చెప్పాలా. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈ రోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే 3 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలా. నా దగ్గర స్టార్టింగ్ లో నీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ రాను రాను అది నీకు ఈజీగా అనిపిస్తుంది సబ్జెక్టు. సో నేను చెప్పే ప్రతి విషయము రికార్డ్ చేసుకో. నువ్వు రికార్డ్ చేసుకోలేవు కాబట్టి నేను రికార్డ్ చేస్తాను. నేను పంపించిన వీడియో నువ్వు అప్పుడప్పుడు యూట్యూబ్లో మీరు కామెడీ వీడియోస్ చూస్తారు కదా, దాని బదులు యూట్యూబ్లో కాకపోతే వేరే సెల్లో ప్లే చేస్తే ప్లే అవ్వదు. ఆ విషయం మన దిలీప్కి బాగా తెలుసు. నువ్వు ఏ సెల్ అయితే నువ్వు నాకు మెయిల్ ఐడి పంపిస్తావో, డాడీ మెయిల్ ఐడి పంపిస్తావో, ఆ మెయిల్ ఐడికే వర్క్ అవుతుంది. నీది లాస్ట్ టైం మెయిల్ ఐడి కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నువ్వు మాత్రం వెళ్ళేటప్పుడు రాసేసి. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏమంటే సర్కిల్. సర్కిల్ అంటే ఒక రౌండ్ ఆబ్జెక్ట్ సార్. సర్కిల్ ఎక్కడ చూస్తామంటే ప్రతిరోజు నువ్వు సైకిల్ చక్రం ఎలా ఉంటుంది రౌండ్గా. ఒకవేళ స్క్వేర్ టైప్ వీల్ ఉంటే వెళ్తుందా? వెళ్ళదు. కార్ చక్రం కూడా రౌండ్గా ఉంటుంది. కానీ కొన్ని చక్రాలు పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చ్యూనర్ టైర్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అది ఎందుకంటే దాని యొక్క రేడియస్ ఏముంటుందంటే ఎక్కువ ఉంటుంది. అదే చిన్నపిల్లల సైకిల్ టైర్ చూస్తే ఇంతే ఉంటుంది. అదే నువ్వు మరీ చిన్న సైకిల్ చూస్తే ఇంత చిన్నది, పిల్లలు ఆడుకునేది అది ఇంత చిన్నది. అది సర్కిల్ యొక్క డయామీటర్ పెరిగే కొద్దీ ఆ సర్కిల్ యొక్క సైజ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో సర్కిల్ ఈక్వేషన్ ఏం సార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే క్యాపిటల్ ఎస్తో. సర్కిల్ ని సితో డినోట్ చేయరు, ఎస్తో. సో ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ హియర్ యాజ్. బాగా అబ్జర్వ్ చేసుకోండి. బాగా ప్రతి చిన్న విషయం అనలైజ్ చేసుకునేవాడే స్టూడెంట్. ఇక్కడ నువ్వు కూర్చొని మైండ్ ఎక్కడో ఉంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్ ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏం ఈక్వేషన్ సార్ ఇది అంటే సర్కిల్. మరి దీనికి సెంటర్ దేంతో డినోట్ చేస్తారంటే క్యాపిటల్ సి. సెంటర్ ఈజ్ మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. అవునా? వాట్ అబౌట్ రేడియస్ అంటే రేడియస్ ఈ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, బాగా ఫ్రీగా కూర్చో వెనకలు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రాసేస్తాం. అలవాట్లో పొరపాటు అందరికీ రాసినాం అనేసే ఉద్దేశంతో మైనస్ సి, అది మర్చిపోకూడదు. సార్ ఇవన్నీ ఓకే సార్. తర్వాత ఇంకో సర్కిల్ ఏదో మా సార్ చెప్పినాడు సార్ అంటే, మీ సార్ చెప్పింది రైట్. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మరి దీనికి సెంటర్ ఎంత సార్ అంటే సెంటర్ 0,0. ఆరిజిన్ దగ్గర మనం సెంటర్ సర్కిల్ కనుక డ్రా చేస్తే దానికి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీనికి రేడియస్ ఎంత సార్ అంటే ఆర్ఏ. దీని రేడియస్ ఆర్ఏ. సరేనా? తర్వాత సార్ ఇంకో సర్కిల్ రాశారు కాలేజ్లో, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కదా సార్. అవును. ఇక్కడ సెంటర్ ఎంత అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కమ కే, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ అవుతుంది, ఆర్ అవుతుంది. సరేనా సార్? ఈ ఈక్వేషన్ నుంచే ఈ పై ఈక్వేషన్ వస్తుంది. ఇందాక నీకు చూపించాను. సో నేను మాత్రం ఎక్స్టెన్సివ్గా అంటే ఎక్కువగా వాడేటటువంటి ఈక్వేషన్ ఏది వాడతారు సార్ మీరంటే ఖచ్చితంగా నో డౌట్ పైన రాసినటువంటి ఈక్వేషన్ ని ఏమంటామంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటాం. దాని కింద ఒకటి రాసినాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటాం. అర్థమైపోయిందా? సో దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటాము. దాని కింద రాసిండే దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటాము. నాకెట్లా తెలుస్తుంది సార్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ వాడల్లా? స్టాండర్డ్ ఎప్పుడు జనరల్ ఫార్మే వాడల్లా అన్లెస్ హీ హ్యాస్ స్పెసిఫైడ్. వాడు చెప్తాడు సెంటర్ 0,0 అంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళిపోవాలా. లేదు, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ హెచ్ ఈజ్ 3, కే వాల్యూ ఈజ్ -3 అంటే అప్పుడు నువ్వు థర్డ్ ఈక్వేషన్కి వెళ్ళిపోవాలా. ఎవరు నీకు చెప్పరు బాబు థర్డ్ ఈక్వేషన్ వాడు, సెకండ్ ఈక్వేషన్ వాడు, ఫస్ట్ ఈక్వేషన్ వాడు, ఇలా ఇంట్లో ఎవరు
ఇవ్వరు. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఫన్నీగా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే ఇక్కడ పాయింట్స్ బాగా నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏమి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ అంటే ఇలాంటి ఆన్సరే రావాలా, కాకపోతే ఇదే నీ ఆన్సరు. ఇప్పుడు నీకు చెప్తాను షాకింగ్ ఏమంటే నీ ఆన్సర్ ఇదే, కాకపోతే నేనేమడుగుతానంటే జీ వాల్యూ ఎంత నాన్న, ఎఫ్ వాల్యూ ఎంత, సి ఎంత, ఈ మూడు నాకు చెప్పేస్తే ఈ ఆన్సర్ ఇదే. సార్ జీ వచ్చేసి 1 సార్, ఎఫ్ వచ్చేసి 2 సార్, సి వచ్చి -5 సార్. ఎంత? జీ ఎంత అన్నావు? 1. సరే, జీ వాల్యూ 1 పెట్టేస్తాను. 2 1 జర్ 2. ఎఫ్ వాల్యూ 2 సార్, 2 2 జర్ 4 4y. సి వాల్యూ -5. వచ్చేసింది ఆన్సర్ ఎంత అంటే x² + y² + 2x + 4y - 5 = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఎలా చెప్పారు సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ GFC. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ G, ద వాల్యూ ఆఫ్ F, ద వాల్యూ ఆఫ్ C విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరి సహాయంతో అంటే 3, 4, 3, 2, 1, 4. ఇవేమి సార్ అంటే పాయింట్స్. వీటిని ఆర్డర్డ్ పేర్స్ అంటారు. ఎందుకు సార్ వీటికి ఆ పేరు వచ్చిందంటే ఆర్డర్డ్ పేర్. రే ఆర్డర్లో నిలబడరా అంటాడు కాలేజ్లో. ఆర్డర్లో నిలబడంటే ఎట్టంటే నిలబడినావు, హైట్ వైజ్ నిలబడరా ఆర్డర్లో అంటే ఏమి, ఎక్స్ ఉండే చోట ఎక్స్ ఉండాలా, వై ఉండే చోట వై ఉండాలా. నేను మా పక్కింటి వాళ్ళు చెప్పినాను సార్ 4, 3 రాసుకుంటానంటే తప్పు, 3, 4 రాసుకోవాలి. ఏమి, అందుకే దీన్ని ఏమంటారంటే ఆర్డర్డ్ ఫోర్. ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3, వై వాల్యూ ఎంత అంటే 4. అర్థమవుతుందా? ఎక్స్ వాల్యూ ఇది తీసుకుంటాను సార్ తప్పు. ఫస్ట్ దాన్ని ఎక్స్ వాల్యూగా తీసుకోవాలా, రెండవది వై వాల్యూ. సార్ 3 ఉన్నాయి కదా సార్, అలాంటప్పుడు x1 y1, అది x2 y2, ఇది x3 y3. కానీ ఇక్కడ క్లెయిమ్ రాసుకోము, అన్నింటినీ xy అనుకుంటాం. ఎందుకంటే అన్ని 3 ఒకేసారి తీసుకోము, ఒక్కొక్క పాయింట్ తీసుకుంటాము. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ చదవండి. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. అంటే ఈ పాయింట్స్ ఎక్కడున్నాయంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన. అంటే 3, 4 ఇక్కడెక్కడో ఉంది, 3, 2 ఇక్కడెక్కడో ఉంది, ఆ తర్వాత 1, 4 ఇక్కడెక్కడో ఉంది. అవునా సార్? 1, 4 లాస్ట్ లో రాయండి సార్, నీ ఇష్టం. 1, 4 లాస్ట్ లో రాసుకో, 3, 2 ఇక్కడ రాసుకో. ఏనన్నా అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? సో ఇప్పుడు నేను దీనికి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అబ్జర్వ్ చేయండి. సో పక్కన చేసి చూపిస్తాను, ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పేర్లు రాసుకోండి, వాటికి పేర్లు లేవు. దీని పేరు ఏ అనుకుంటాను. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నామకరణం చేసేసినావు 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 3, 2. వాట్ అబౌట్ సి అంటే సి చెక్ చేసుకోవాలి, మర్చిపోయాను. సి వచ్చేసి 1, 4. 1, 4. సార్ నేను బై మిస్టేక్గా వీడిని ఏ అనుకున్నా, వీడిని బి, వీడిని సి. సార్ మర్చిపోయినాను సార్. ఏం పర్లేదు, ఏమీ పర్లేదు, సరేనా? మర్చిపోయిన దాన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకున్నా సార్, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఈక్వేషన్ మీదే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలా చేస్తానో చూడు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. దీన్ని ఇదే కదా మన ఆన్సర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నా. ఏ బిలాంగ్స్ టు 1, ఏ బిలాంగ్స్ టు 1. సి రాసి గీత పెడితే దాన్ని ఏమని చదవాలి? ఏ బిలాంగ్స్ టు 1 అంటే 1కి చెందుతుంది ఏ. అంటే ఏ అనే పాయింట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సార్ అంటే ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాలి, వై ప్లేస్లో 4. బాగా చూసుకోనన్నా 3 వచ్చేసి ఎక్స్ ప్లేస్లో, వై వచ్చేసి 4 వచ్చేసి వై ప్లేస్లో. ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసేసేదా సార్? 3² అంటే 6 అంటారు. కాదండి, చాలా బ్యూటిఫుల్గా 6 అంటారు. 6 కాదు, 3² అంటే 3, 3 జా 9 అవుతుంది. సో 3² అంటే 9 అవుతుంది. 4² అంటే 16 అవుతుంది. 2g × 3, 2g × 3 ఎంత దిలీప్? 6g. 2f × 4 ఎంత? 8f + c = 0. సార్ 16 ఒక 9 ఎంత సార్? 25 కదా సార్. +25 ఆపకపోతే -25 కదా నాన్న? అవును. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6g + 8f + c = -25. అది ఈక్వేషన్ నెంబర్ 2. సార్ 1 ఏడుంది సార్? పైన నీ ఆన్సరే ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు b బిలాంగ్స్ టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో b సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఈసారి x అంటే 3, y అంటే 2. సో 3² అంటే 9 వస్తుంది, 2² అంటే 4 వస్తుంది. 2g × 3 6g, 2f × 2 4f + c = 0. సార్ 9 + 4 13 కదా సార్? అవును. 13 ఆపకపోతే -13 కదా సార్? అలాంటప్పుడు ఈ రెండు ఇక్కడ తుడిపేయాలా? సో 6g + 4f + c, 6g + 4f + c = ఎంత అంటే -13. ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈక్వేషన్ నెంబర్ 4 ఎలా వస్తుంది సార్ అంటే సి యూజ్ చేసుకోవాలా. సి బిలాంగ్స్ టు 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ వాల్యూ 1 పెట్టాలి, వై వాల్యూ 4 పెట్టాలి. 1² అంటే 1, 4² అంటే 16, 2g × 1 2g, 2f × 4 8f + c = 0. 2g + 8f + c = -17. 2g
సారీ 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత 17 వచ్చింది కదా, సారీ -17 వస్తుంది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఒక క్రైటీరియా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక రూల్, మీరు ఏం చేయాలంటే 2 - 3 చేయాలి, 3 - 4 చేయాలి ప్రతి ప్రాబ్లంకి. ఒకసారి దరిద్రంగా చెప్పినాడు లాస్ట్ ఇయర్, ఎట్లా అంటే 2 - 4 చేయాలంట, 4 - 3 చేయాలంటే ఒక ప్రాబ్లంకి, ఇంకో ప్రాబ్లంకి 2 - 3, ఇంకో ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఇది అంటే చేసి గుర్తు పెట్టుకునేది చాలా తప్పు మ్యాథ్స్ లో. ఈ ప్రాబ్లం 2 - 3, ఆ ప్రాబ్లం 3 - 4. రేపు కొత్త ప్రాబ్లం ఇస్తాను నేను నీకు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇది 2 - 3 అయినా 3 - 4, సార్ వస్తాడా, హెల్ప్ చేస్తాడా? లేదు. ఒకటే గుర్తు పెట్టుకో, ఏ క్వశ్చన్ కైనా 2 - 3 చేస్తావు, 3 - 4. ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఎందుకు సార్ 2 - 3, 3 - 4 అంటే ఒక వేరియబుల్ వెళ్ళిపోతుంది, ఏదంటే సి వెళ్ళిపోతుంది. సరేనా? 2 వేరియబుల్స్ ఉంటే జిఎఫ్ వాల్యూ కనుక్కునేదానికి ఈజీ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే చూడు, 2 - 3 చేస్తా, ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3 తీసేస్తా, ఇంప్లైస్ 2లో 3 తీసేస్తే 3 తీసేస్తా అన్నావు కాబట్టి 3లో ప్రతి సింబల్ మారిపోతుంది. ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, 6g - 6g క్యాన్సిల్ అయిపోతుంది, 8f లో 4f పోతాయి. ఎంత సార్ అంటే 4f ప్లస్ 4f రాసుకోవాలి, ఎందుకంటే ప్లస్ 8f ఎక్కువ ఉంది కాబట్టి 4f ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 13 అవుతుంది. 25 ప్లస్ 13 ఎంత సార్ అంటే 12, సారీ -12, ఎందుకంటే -25 ఎక్కువ ఉన్నాయి కాబట్టి -25 ప్లస్ 13 ఎంత అంటే, చాలా మంది ఎంత ఫూలిష్ గా చెప్తారంటే 25 లో 13 పోతే ఎంత అంటే 12 సార్ అంటారు. తప్పు. ఆడే బాయ్ -12. ఏం సార్ -12 అంటే మైనస్లు ఎక్కువ ఉన్నాయి కదా బాబు. ఎవరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు, మనం ఇంటి చదువుతాను మనం చెప్పలేకపోతే చాలా అవమానం కదప్ప. సో -12 సార్, 4 ఈ పక్క మల్టిప్లై చేస్తాను సార్, ఎఫ్ ని ఆ పక్క పోతే 12 ని డివైడ్ చేస్తుంది సార్. అవునప్ప, నాకు కూడా తెలుసు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -12/4. 4 1 జర్ 4 3 జర్ సార్. అవును నాన్న. సో ఎఫ్ వాల్యూ -3 ఒకటి వచ్చేసింది. ఇంకా జీ రావాలా, సి రావాలా? సరే 2 - 3 అయిపోయింది సార్. ఇప్పుడు 3 - 4 సార్. అవును నాన్న, 3 - 4 చేస్తాను. ఈసారి ఇవన్నీ కొట్టేస్తా, ఎందుకంటే మనము ఇవన్నీ ఉంటే కనుక చేయలేం ప్రాబ్లం. ఇది జస్ట్ నువ్వు కనిపించడానికి చేసిన. 3 - 4 కాబట్టి ఈసారి సింబల్స్ ఇక్కడ చేంజ్ అవుతాయి. మైనస్ ఏమవుతుంది ప్లస్, 6gలో 2g పోతే ఎంత సార్ అంటే ప్లస్ 4g. గుర్తుందా? చాలా మంది -4g రాస్తారు, ఎందుకు రాస్తారో తెలియదు. 4f - 8f వచ్చి -4f ప్లస్ 4f రాస్తే పోతుంది. సో -4f, c మైనస్ సి వెళ్ళిపోయింది సార్, క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, -13 ప్లస్ 17 ఎంత సార్ అంటే -13 ప్లస్ 17 లో 13 పోతే 4, 17 లో 13 పోతే 4, ప్లస్ 4 -4, ప్లస్ 4 -4, ప్లస్ 4. 17 ఎక్కువ ఉన్నాయి కదా మన ప్లస్లు. సో ప్లస్ 4 వస్తుంది. ఇక్కడ దీన్నే ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోవాలి, కానీ నేను 4తో డివైడ్ చేస్తాను, ఎందుకంటే ప్రతి టర్మ్ లో 4 ఉంది. 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే g -f 4/4 అంటే 1, దట్ ఈస్ యువర్ 5th ఈక్వేషన్. కానీ 5th ఈక్వేషన్ లో f వాల్యూ పెట్టేస్తే g వచ్చేస్తుంది. f వాల్యూ -3 పెట్టేస్తున్నాను. సో g + 3 ఈజ్ ఈక్వల్ టు 1, +3 ఆపకపోతే 1 - 3, 1 - 3 ఎంత అంటే -2. సో g వాల్యూ -2 వచ్చింది, f వాల్యూ వచ్చింది. ఇంకా c కనుక్కోవాలా. c ఎట్లా కనుక్కోవాలా సార్ అంటే, నువ్వు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన c వస్తుంది, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసిన c వస్తుంది, ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసిన c వస్తుంది. కానీ నేను 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను. కారణం ఏమి సార్ మీరు 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నారంటే, కొంచెం సింపుల్ గా ఉంది. ఇదంతా 25 పెద్ద పెద్ద నంబర్లు, 6 8 పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయి. ఏదైతే ఈజీగా ఉందో దాని ద్వారా పోవాలా. ఒకసారి చెప్పినాడంట, ఏమని అంటే సెకండ్ ఈక్వేషన్ లో పెడితేనే సి వాల్యూ కరెక్ట్, మిగతా అన్ని తప్పు. సరే మనం చెక్ చేసుకుందాం, సెకండ్ ఈక్వేషన్ లో పెడితే రైటా, థర్డ్ ఈక్వేషన్ లో పెడితే రైటా, ఫోర్త్ ఈక్వేషన్ లో. చాలా సింపుల్. నేను 4th ఈక్వేషన్ తీసుకుంటాను. ఈక్వేషన్ 4 ఇంప్లైస్, ఈక్వేషన్ నెంబర్ 4 ఇంప్లైస్ ఇక్కడే చేసేస్తాను. 4 ఈక్వేషన్ ఏముంది అంటే 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. 2g అంటే g వాల్యూ ఎంత అంటే -2. సో 2 × -2 -4, 8f 8 × -3 అంటే -24, 8 3 = 24. c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత సార్ అంటే -17. సో c ఇక్కడే ఉంటుంది, -17 అక్కడే ఉంది. -4 ఆపకపోతే ఏమవుతుంది సార్ అంటే +4 అవుతుంది. ఎంత? +4. -24 ఆపకపోతే ఎంత సార్ అంటే +24. రెండు ప్లస్ వాల్యూలు యాడ్ చేస్తే 28. 28లో 17 పోతే 11. సి వాల్యూ ఎంత అంటే +11. సి వాల్యూ ఎంత?
ప్లస్ 11. సో అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈక్వేషన్ 1లో నీ ఆన్సర్ అని చెప్పాను కాబట్టి రాసే x² ప్లస్ y² ప్లస్ 2gx 2 ఇంటూ g వాల్యూ -2 కాబట్టి x 2fi 2 ఇంటూ f వాల్యూ ఎంత వచ్చింది నాన్న -3 కాబట్టి -3 ఇంటూ y రాసి లాస్ట్లో c అంటే 11 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ y² 2 2 జర్ 4 కాబట్టి -4x 2 3 జర్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. వాడు చెప్పింది ఒక క్వశ్చన్ చేసేసినావు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నావు. ఫస్ట్ లో నీ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అదే అనుకున్నావు, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c. ఇంటికి వెళ్ళిపో చెప్పినా మళ్ళీ నువ్వు నన్ను ఏమడిగినావు, సార్ g ఎంత, సార్ f ఎంత, సార్ c ఎంత. సరే బాబు కనుక్కొని చెప్తానన్నాను, కనుక్కున్నాను. g f c ఎలా కనుక్కున్నానంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 సహాయంతో. కానీ క్రైటీరియా గుర్తు పెట్టుకో, 2 - 3 3 - 4 చేస్తే నీకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే gf వస్తుంది. gf తీసుకుపోయి నువ్వు 1 2 లో అయినా పెట్టు, 3 లో అయినా పెట్టు, 4 లో అయినా పెట్టు, 1 లో కాదు c వస్తుంది. సో c వచ్చిన తర్వాత అన్ని వచ్చేసినాయి. కానీ ఈ క్వశ్చన్ లో ఇంకో పార్ట్ ఉంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. సెంటర్ కి ఫార్ములా ఏం సార్ అంటే నువ్వే చెప్పాలి, నన్ను అడగకూడదు. -g, -f. సో -g అంటే g అంటే -2, -g అంటే +2, -f వచ్చేసి ఎంత అంటే -3. సో ఇక్కడ ఎంత అంటే +3. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అంటే 2, 3. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమంటే ఇది 7 మార్క్స్ కి అడిగినారు, చాలా మంది పిల్లలు వదిలేసి వస్తారు. చెప్పు మీరు క్రైటీరియా గుర్తుపెట్టుకుంటారు. క్రైటీరియా అవును, 3 - 2 చేసినప్పుడు ఎట్లయినా ఒకటి 3 - 2 అన్నా చెయ్యి, 2 - 3 అన్నా చెయ్యి, 3 - 4 అన్నా చెయ్యి, 4 - 3. కానీ స్టాండర్డ్ గా అన్నిటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 - 2 కంటే కూడా ఎప్పుడు కూడా 2 - 3 3 కానీ ఎలా చేస్తే వస్తుంది అనే విషయం నేను మీకు చెప్తాను. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రాబ్లంకి 2 - 3 3 - 2 సింపుల్ అయిపోతుంది. ఒకదానికి 2 - 3 చేసి ఇంకో దానికి 3 - 2 చేసి కన్ఫ్యూజ్ అయిపోతాము. మనము వీలైనంత సింప్లిఫైడ్ గా నేర్చుకోవాలి. ఎక్కువ కష్టపడి 10 రోజులు చదివి రాత్రంతా కూర్చొని చదివి రిజల్ట్ ఏమంటే ఫెయిల్ అయిపోయినామంటే చాలా బాధ. ఒక రోజు కూర్చొని చదివి పాస్ అయిపోయినాడయ్యా మా వాడు, అలాగని ఇప్పుడు అంతా కూర్చొని ఫ్రీగా ఉండమని చెప్పలేదు, కష్టపడాలి. ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారంటే లర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. వన్స్ మాస్టరీ వచ్చేసింది అనుకో, అంటే నాకు బాగా వచ్చు మ్యాథ్స్ అంటే, అప్పుడు ఒక రోజు కూర్చున్నా వచ్చేస్తుంది. సరేనా కదా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం తీసుకున్నాము. ఇది 7 మార్క్స్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ ప్రతిదీ నేను రాస్తున్నాను, నువ్వు ఏది రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో, అంతే. జస్ట్ ఫాలో అయిపో. సార్ నెక్స్ట్ ఏం సార్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సైక్లిక్. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్పలేను, ప్రతిసారి క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తుంది. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది అప్పుడు చెప్పేటప్పుడు చెప్తాను, బాగా చూడండి. వాడు ఏమంటున్నాడంటే ఈ పాయింట్స్ కాన్సైక్లిక్ అంట. కాన్సైక్లిక్ పాయింట్స్ అని ఎప్పుడు అంటారంటే మోర్ దాన్ 3 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటే అటువంటి పాయింట్స్ ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. మోర్ దాన్ 3 పాయింట్స్. సో పైన క్వశ్చన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3. మోర్ దాన్ 3 అన్నారు. 3 కంటే ఎక్కువ 4 ఉండాలా, ఒకే సర్కిల్ మీద ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇక్కడ డ్రా చేస్తానా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సార్ ఏ ఇక్కడ ఉంది సార్ బి ఇక్కడ ఉంది సార్, డి ఇక్కడ ఉంది సార్, సి ఇక్కడ ఉంది సార్, సార్ సి ఇక్కడ లేదు సార్, ఇక్కడ ఉంది సార్. అప్పుడు కాన్సైక్లిక్ అవ్వవు. సర్కిల్ బయటనో సర్కిల్ లోపల ఉంటేనో కాన్సైక్లిక్ అవ్వవు. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన, అంటే ఆ గీతను ఏమంటామంటే సర్కంఫరెన్స్ అంటాము. ఆ సర్కంఫరెన్స్ మీద ఉండాలా, అప్పుడు అటువంటి పాయింట్స్ ఏమంటామంటే కాన్సైక్లిక్స్. సరేనా. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాన్సైక్లిక్ పాయింట్స్ రిపీట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి సార్ అంటే 2, 0 ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా 2, 0 వస్తుందా? రిపీట్ అవ్వకూడదు. సేమ్ పాయింట్ మళ్ళీ ఉండకూడదు. అటువంటి పాయింట్స్ ని కాన్సైక్లిక్ డిఫరెంట్ ఉండాలి. 2, 0 వచ్చింది, 0, 2 ఉండొచ్చు, -2, 0 ఉండొచ్చు, 0, -2 ఉండొచ్చు, కానీ మళ్ళీ 2, 0 రాకూడదు. సరే ఇక్కడ 0, 1 వచ్చింది, ఇది కూడా 0, 1 తప్పది. సరేనా. సో కాన్సైక్లిక్ పాయింట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 4 కాన్సైక్లిక్ అంట, అంటే ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. నిన్ను కనుక్కోమనింది ఏమి అంటే సి వాల్యూ కనుక్కోమంటారు. సి అంటే సెంటర్ కాదు, సి అంటే సెంటర్ కాదు, నువ్వు కనుక్కోమనింది ఇక్కడ ఉండేటటువంటి సి, స్మాల్ సి. క్యాపిటల్ సి అంటే సెంటర్. చాలా మందికి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ స్మాల్ ఆల్ఫాబెట్స్ తెలియదు, ఇంకా దాన్ని దరిద్రమే అనాలా. ఇది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది స్మాల్ బి, క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ డి, స్మాల్ డి, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ,
ఒకసారి మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే వాట్ ఆర్ ద క్యాపిటల్ లెటర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ అంటే వస్తాయి. వీటి గురించి మ్యాథ్స్లో బాగా అవగాహన ఉండాలి. ఇది ఇంగ్లీష్ కదా సార్ అంటే అన్నీ కలుసుకుంటేనే నీకు మ్యాథ్స్ అవుతుంది, సరేనా? సో కమింగ్ టు ద పాయింట్, నేను ఏమంటానంటే నేను దీన్ని ఏ అంటాను, లెట్ అని ఎందుకు రాసినారు సార్ అంటే నువ్వు పేర్లు పెడతాను, వాడు ఇవ్వలేదు పేర్లు, అందుకే వాడే గనక పేర్లు ఇచ్చేస్తే ఏ బి అప్పుడు గివన్ అని రాసుకుంటాను. వాడు పేర్లు ఇవ్వలేదు, నామకరణం నువ్వు చేస్తున్నావు కాబట్టి లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి ఈక్వల్ టు. కాసేపటి కోసము పైన ఏం చేసినావో అదే చెయ్యి. కాసేపటి కోసం ఈ పాయింట్ లేదనుకో, 3 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నువ్వు కనుక్కోవచ్చు. ఎలా? ఏ బిలాంగ్స్ టు 1, బి బిలాంగ్స్ టు 1, సి బిలాంగ్స్ టు 1. అలా చేస్తే ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 వస్తుంది. 2 - 3 చేస్తావు, మళ్ళీ 3 - 4 చేస్తావు, జిఎఫ్ వాల్యూ వస్తుంది. జిఎఫ్ తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ పెడితే సి వస్తుంది కదా. చేసేద్దామా? జిఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే సి వస్తుంది, సరేనా? ఇప్పుడు ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడు, రాసుకుంటాను చూడు అన్న. లెట్ ఏ ఈక్వల్ టు 2,0, లెట్ ఏ ఈక్వల్ టు 2,0, బి ఈక్వల్ టు 0,1, బి ఈక్వల్ టు 0,1, సి ఈక్వల్ టు 4,5. సార్ డి రాసుకోలేదు సార్, కాసేపు మర్చిపో, డి లేదని మర్చిపో, రాసుకుందాం మళ్ళీ లాస్ట్లో రాసుకుందాం, కాసేపు లేదని మర్చిపో. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్, నీకు కావాల్సిన సర్కిల్ ఏమి అంటే x² + y² + 2gx + 2fy + c is equal to 0. So this is equation number 1. స్టార్టింగ్ ఏం చేయాలి? a belongs to 1, a belongs to 1 అంటే x ప్లేస్లో 2 పెట్టాలి, y ప్లేస్లో 0 పెట్టాలి. 2² అంటే 4, 0² అంటే 0, 2g into 2 4g, 2f into 0 0 plus c is equal to 0. So finally we are getting 4g plus c is equal to -4. That is your second equation. అవునా? సిమిలర్లీ ఇన్ ద సేమ్ మేనర్ నేను ఏం చేస్తానంటే ఇంకో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అదేంటి అదేంటది బి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందులో? ఈక్వేషన్ 1లో. సో బి బిలాంగ్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్కడ? ఈక్వేషన్ 1లో. అంటే ఎక్స్ ఉన్న చోట 0, వై ఉన్న చోట 1 పెడతాను. 0² అంటే 0, 1² అంటే 1, 2g into 0 0, 2f into 1 2f plus c is equal to 0. ఫైనల్గా ఎంత ఆన్సర్ వస్తుంది సార్ అంటే 2f plus c is equal to -1. +1 ఆపకపోతే -1. సో 2f plus c is equal to -1. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. మంచిది. ఫోర్త్ ఈక్వేషన్ రావాలంటే c సబ్స్టిట్యూట్ చేయాలా. cలో 4 5 ఉంది, x ప్లేస్లో 4 పెట్టాలి, y ప్లేస్లో 5. సో c బిలాంగ్స్ టు 1 అని రాసుకుంటాను. 4² అంటే 16, 5² అంటే 25, 2g into 4 అంటే 8g, 2f into 5 అంటే 10f plus c is equal to 0. 8g plus 10f plus c is equal to ఎంత సార్ అంటే 25 ఒక 16 ఎంత 41 -41. సో ఇది రాసుకో 8g plus 10f, 8g plus 10f plus c is equal to -41. ఈక్వేషన్ నెంబర్ 4. సరేనా? నెక్స్ట్ క్రైటీరియా ఏమి? 2 - 3, 3 - 4. సో 2 - 3 చేసేస్తాను, ఒకేసారి చేసేస్తాను. బాగా చూడు, పైన g ఉంది, కింద g లేదు కాబట్టి g టర్మ్ అట్లే వచ్చేస్తుంది 4g. పైన f లేదు, కింద 2f ఉంది కానీ +2f రాయకూడదు, -2f. పైన +c కింద -c క్యాన్సల్. -4 + 1 ఎంత సార్ అంటే -3. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ 2 - 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే 3 - 4 చేస్తాను. ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 4 చేస్తాను. బాగా అబ్జర్వ్ చేస్తే పైన g లేదు కాబట్టి కింద ఉంటే g -8g అయిపోతుంది. పైన 2f -10f, 2f -10f ఎంత అంటే -8f. cc వెళ్ళిపోతుంది. -1 + 41. ఎందుకు సార్ +41? అక్కడ మైనస్ ఉంది కదా అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 41లో 1 పోతే 40 +40 అవుతుంది. కానీ 4th టేబుల్లో నువ్వు 8th టేబుల్లో నేను చెప్తాను ఇది ఈక్వేషన్ 3 - 4. చూడు, ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 4 తీసేస్తాను. ఈక్వేషన్ 3లో g లేదు అంటే 0g ఉందనుకో. 0g -8g ఎంత? -8g. నెక్స్ట్ f ఉంది, 2f -10f ఎంత? -8f.
ప్లస్ సి మైనస్ సి విల్ గెట్స్ క్యాన్సల్డ్. ఫైనల్గా -1 ప్లస్ 41 ఎంత అంటే 40. కానీ 8 టేబుల్లో 8 1 జర్ 8, 8 5 జర్ 40. కానీ -8తో డివైడ్ చేస్తాను, ఎందుకంటే -8 వెళ్ళిపోతుంది. -8తో డివైడ్ చేస్తే G ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, -5. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 6. సాల్వింగ్ ఈక్వేషన్ 5 and 6 యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. క్రిస్ క్రాస్ మెథడ్ పైన యూజ్ చేయలేదు కదా సార్ అంటే పైన ఈజీగా ఎఫ్ వాల్యూ వచ్చేసింది, ఇక్కడ రాలేదు కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తాను. సాల్వింగ్ 5 and 6, సాల్వింగ్ ఈక్వేషన్స్ 5 and 6. ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం? ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6. ఎలా సాల్వ్ చేస్తాము? G రాస్తాము డివైడెడ్ బై F రాస్తాము డివైడెడ్ బై 1 రాస్తాము డివైడెడ్ బై. ఈడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయి. F పక్కన ఎంత ఉంది? -2 ఉంది. -2 F కోఎఫిషియంట్ ఎంత? -2. ఆ పక్కన ఈజ్ ఈక్వల్ టు బయట ఎంత ఉంది? -3. కానీ లోపలికి వస్తే ఏమవుతుందంటే +3 అవుతుంది. తర్వాత G పక్కన 4 ఉంది, మళ్ళీ F పక్కన -2. దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినావు, మళ్ళీ అక్కడే ఎండ్ అయినావు. ఫస్ట్ F పక్కన ఉండే నంబర్ రాసినాం, మళ్ళీ -3 లోపలికి వస్తే +3 అవుతుంది, మళ్ళీ G పక్కన ఉండే 4 రాస్తాం, మళ్ళీ -2 రాస్తాం. MLFM అని కూడా అంటారు, సరేనా? నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కి చెప్పండి సార్ అంటే చెప్పేస్తాను చూడు. 1 5 1 1 1 5 1 1 1 5 1 1 1 5 1 1. సార్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి కదా? అవునన్న, క్రాస్ మల్టిప్లై చేయాలి. G డివైడెడ్ బై 5 ఇంటూ -2 ఎంత? -10. 3 1 జా 3 ప్లస్ 3 వస్తే -3 రాసుకోవాలా. F డివైడెడ్ బై 3 1 జా 3, 5 4 జా 20 ప్లస్ 20 వస్తే -20 రాసుకోవాలా. 1 డివైడెడ్ బై 4 1 జా 4, -2 వస్తే +2. ఆపోజిట్ రాసుకోవాలి. సెకండ్ది మాత్రం సార్ -10 -3 ఎంత సార్ అంటే -13. 20లో 3 పోతే -17. ఇక్కడ ఎంత సార్ అంటే 4 + 2 6, 4 + 2 6. సరేనా? G వాల్యూ ఎంత సార్ అంటే -13 ఇంటూ 1 -13/6. సో G వాల్యూ ఎంత అంటే -13/6. F వాల్యూ ఎంత అంటే -17/6. సో ద వాల్యూ ఆఫ్ F ఈజ్ -17/6. అలాగే ఇప్పుడు C ఎంత సార్ అంటే C నువ్వు కనుక్కోవాలంటే ఏదైనా ఈక్వేషన్లో నువ్వు ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే GF వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము అంటే ఖచ్చితంగా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంది పిల్లలు సార్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా? వస్తుంది, తప్పు లేదు, కానీ నువ్వు చాలా కష్టపడాలి. ఇక్కడైతే చాలా ఈజీ, జస్ట్ F వాల్యూ తెలిస్తే చాలు. Fకి ఎంత? -17/6. సో ఈక్వేషన్ 3లో చూడు నాన్న, 2F 2 ఇంటూ F ఎంత? -17/6 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. 2 1 జా 2 3 జా కాబట్టి -17/3 వస్తుంది. C వాల్యూ ఎంత అంటే -1. -17/3 ఆ పక్క పోతే +17/3. 3 ఇంటూ -1 ఎంత? -3. 17లో 3 పోతే ఎంత సార్ అంటే 14/3. 17లో 3 పోతే ఎంత? 14/3. మళ్ళీ చెప్తాను చూడండి. ఈక్వేషన్ 3లోనే ఎందుకు సబ్స్టిట్యూట్ చేసినానంటే నువ్వు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకున్న సేమ్ వాల్యూ వస్తుంది, కానీ ఈక్వేషన్ 2లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో? G వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఈక్వేషన్ 2 ఎందుకు తీసుకున్నానంటే చాలా సింపుల్ ఉంది. ఉన్న అన్నిట్లో ఈక్వేషన్స్లో ఇది చాలా పెద్ద ఈక్వేషన్, ఇది దేంట్లో చేసినా వస్తుంది, కానీ ఈజీగా పోయేదాన్ని ఎందుకు కష్టపడతావు? సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. దాంట్లో పెడితే రాదు, C కదా నీకు రావాలి. GF వచ్చేసింది. నువ్వు G వాల్యూ ఎంత వచ్చిందంటే -13/6. F ఎంత వచ్చిందంటే -17/6. నువ్వు G కానీ F కానీ సబ్స్టిట్యూట్ చేయాలా, లేదా రెండు సబ్స్టిట్యూట్ చేయాలా? ఇందులో అయితే రెండు పెట్టాలా, సబ్స్టిట్యూట్ చేస్తే C వస్తుంది. ఇందులో అయితే G సబ్స్టిట్యూట్ చేయాలా, కానీ ఇందులో F సబ్స్టిట్యూట్ చేయాలా. ఈ రెండు సింపులే, కానీ కిందది మరీ సింపుల్గా ఉంది కాబట్టి థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నా. F వాల్యూ ఎంత సార్ అంటే -17/6. కాబట్టి 2F అంటే 2 ఇంటూ -17/6 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు -1. 2 1 జా 2 3 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 3 వస్తుంది. -17/3 ఆ సైడ్కి వెళ్తే +17/3. 3 ఇంటూ -1 ఎంత అంటే -3. సో C ఈజ్ ఈక్వల్ టు -3 + 17/3. 17లో 3 పోతే ఎంత అంటే 14/3. చాలా మంది -1 + 17/3 ఎంత అంటే 16/3 సార్ అంటారు. ఎందుకంటే సార్ 17లో 1 అలా ఎలా తీసేస్తామండి? ఇప్పుడు తీయచ్చు, /3 ఉందనుకో, ఇప్పుడు ఎంత అంటే 16/3 చెప్పచ్చు. కానీ ఇట్లా లేకపోతే ఫస్ట్ 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ -1 -3. 17 - 3 ఎంత అంటే +14/3 చెప్పాలి. దెన్ ఇట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే వచ్చేసింది. ఏం సార్ అంటే చెప్పేస్తాను చూడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎంత అంటే x² + y² + 2gx
2 into gx ఎంత minus 13/6 x 2fy 2 into minus 17y by 6 plus c ఎంత 14/3 is equal to 0. కానీ ఇక్కడ సార్ మీరు గమనించలేదు 2 1 2 3 క్యాన్సిల్ అవుతుంది. అవును నాన్న, ఇది -13/3 ఎక్కడ కూడా -17/3 వస్తుంది. అన్నిట్లో by 3 వెళ్ళిపోవాలంటే ఇంటూ 3 చేయాలా. ఇంటూ 3 చేస్తే 3 into x2 3x2 3 into y2 3y2 3 వెళ్ళిపోయింది -13x -17y plus 14 equal to 0. So this is the required equation of circle. అర్థమైందా?